తనని తాను అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఈరోజు శ్రీవర్షిని ఘనంగా వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారి వివాహం మీద శ్రీవర్షిని తల్లిదండ్రులు శ్రీవర్షిని అన్నయ్య స్పందించారు. శ్రీనివాస్ శ్రీవర్షిని ట్రాప్ చేశారని, అలాగే వశీకరణం చేసి తాను లోబర్చుకున్నాడు అంటూ శ్రీవర్షిని అన్నయ్య చెబుతూనే అఘోరి మాకు 3 కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడు అంటూ ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రులు అన్నయ్య కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 3 కోట్ల రూపాయల కథ ఏంటో మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. తనని తాను అఘోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఈరోజు శ్రీవర్షినితో ఘనంగా వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి వివాహం గురించి శ్రీవర్షిని తల్లిదండ్రులు అన్నయ్య కూడా స్పందించడం జరిగింది. వశీకరణం చేసి శ్రీవర్షిని అఘోరి లోబర్చుకున్నాడు, అందుకే శ్రీవర్షిని కూడా అఘోరి ఏం చెప్తే అదే వింటుంది అంటూ శ్రీవర్షిని అన్నయ్య చెబుతూనే అఘోరి మాకు 3 కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు అంటూ వారు కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ అంశంలో? ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళది ఎవడి స్వార్థం వాళ్ళది కనపడుతుంది ఇక్కడ. ఓకే, అఘోరి కాదులేండి, శ్రీనివాస్ అలియాస్ పింకీ, ఆయన స్వార్థం అయింది, వర్షిణి స్వార్థం వర్షిణిది, ముందు భార్య అని చెప్పుకునే ఆవిడ ఏ ఉద్దేశంతో ఇప్పుడు బయట వచ్చిందో, సరే వాళ్ళ కుటుంబం ఏంటనేది వర్షిణి ఫ్యామిలీ అంటే మదరు ఫాదరు అండ్ బ్రదర్స్ అంటే పెంచిన బ్రదర్ ఒకళ్ళు అని చెప్పి ఇంకో బ్రదర్ అని, వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగున్నప్పుడు అంతా బాగానే ఉన్నారు వీళ్ళని చూస్తుంటే. సో వీళ్ళకి ఎక్కడో చెడింది, ఈ చెడిన తర్వాతే అన్నీ బయట వస్తున్నాయి. అంటే మొదట్లో శ్రీవర్షిని ఫ్యామిలీ కూడా అఘోరితో చాలా బాగున్నారు, కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉన్నారని చెప్తున్నారు. సో ఆవిడ 6 నెలలు, గత 6 నెలలు పైనే అయి ఉంటుంది ఆవిడ ఇక్కడ సంచారం చేస్తా తిరుగుతా శ్మశానాలు అమ్మట. నేను మాంసం ముక్క అంటే మాంసం కాదు, మేబీ శవాలను తింటాను, నేను ఇంత చిన్న మొక్క తింటాను అని చెప్పటం, నేను ఫుడ్డే తీసుకోను, ఎవరైనా స్వీట్ ఇస్తే తింటాను, అంతకుమించి నేను ఏమీ తినను అని చెప్పటం కానివ్వండి. ఆవిడ జీవన విధానమే వేరుగా పోర్ట్రే చేసుకున్నారు స్టార్టింగ్లో. నేను అఘోరిగా మారేందుకు భవబంధాలను త్యజించాను, నేను సంసార బంధానికి పనికిరాను అని గతంలో అఘోరిగా చలామణి అవుతున్నటువంటి శ్రీనివాస్ చెప్పారు. ఆయన ప్రతిదీ కూడా ఫస్ట్ నేను అనిపిస్తుంది జనాల మైండ్ సెట్ని ఆయన చెక్ చేశాడా ఇక్కడ చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. మనుషుల మైండ్ సెట్ అతను గ్రాస్పింగ్ చేయటానికి ప్రయత్నించాడు. ఎందుకో తెలుసా, మీడియా వెంటబడటం విధానం. సో ఆయనకి ఎక్కడ ఎవరిని క్యాప్చర్ చేస్తే ఏది మనకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందని చూసుకున్నాడు. కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది మీడియాని. ఆయన ట్రాప్లో ఎవరైనా పడ్డారని అంటేనే మీడియానే పడింది. మీడియా స్వార్థం మీడియాది. ఇక్కడ నేను అదే అనేది, ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇదేదో దేశ సమస్యలాగా చేసేసారు. ఒక అటు ఇటు కానీ అతనికేమో 2 పెళ్ళాలా, అన్నీ బాగుండేవాడి పెళ్ళవట్లా. ఇంతకీ ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ ఆడన మగన లేదంటే ట్రాన్స్జెండరా, ఆమెనా అతడా, లేకపోతే అసలు ఎవరు? అది చేసుకున్న వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నేను ఆయన ముందు భార్య నేను ఒక ఆవిడ చెప్తుంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక ఆమె పోటీ పడుతుంటే ఆవిడ అంటుంది ఇంకో అడుగు ముందుకేసి బిడ్డను కంటానని చెప్పి ఇప్పుడు చేసుకున్న వర్షిని చెప్తుంటే, సో ఎటు వెళ్తున్నారు సమాజం? అది కాకుండా వీళ్ళు ఏమైనా చదువు లేని వాళ్ళ కాదు కదా, చదువుకున్న వాళ్ళే. ఒక ఆవిడ లాయర్ వృత్తిలో ఉంది, ఒక పిల్ల బీటెక్ చేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇవి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు లాయర్ వృత్తిలో ఉన్న ఆవిడ ఎందుకు ఆ రోజున వాళ్ళ ట్రాన్స్లో ఒకవేళ అతను చేతబడులు అని అంటున్నారు, వశీకరణ చేశాడు అని అంటున్నారు, ఏం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా? ఇప్పుడు వశీకరణ లేదు కదా ఆవిడికి. ఆవిడ ఓపెన్గా ఒక్క వశీకరణ చేసే వ్యక్తి మూలాన ఇంకెంతమంది ఆడపిల్లల భవిష్యత్తు కాపాడాలని నేను బయట వచ్చాను అని చెప్తుంది, ముసుగేసుకొని వచ్చింది. సో దానిలో నిజ నిర్ధారణ అనేది చాలా వరకు తక్కువ ఉంది. ఇప్పుడు వన్ సైడ్ వాయిస్ వినపడుతుంది, ఆ శ్రీనివాస్ వాయిస్ ఒక్కటే వినపడుతుంది ఇక్కడ, ఇంకా మిగతా ఎవరిది వాయిస్ వినపడటంలా. ఈ అమ్మాయి ఏం మాట్లాడింది తెలియదు. వాయిస్ కూడా ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రాధి నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలకు సంబంధించినటువంటి ఆడియో లీక్ అయింది. అలాగే నువ్వు నా జీవితం మొత్తం నువ్వే,
నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి మరో ఆడియో లీక్ అయింది. ఏంటి అసలు అఘోరీకి సంబంధించినటువంటి వరుస ఆడియో ఫుటేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. శ్రీవర్షినితో మాట్లాడిన కొన్ని ఆడియోలు వచ్చినాయి, తర్వాత రాధికా గారితో మాట్లాడిన కొన్ని ఆడియోలు వచ్చినాయి, ఇంకా కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదైనవి. ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర ఆయన యోని పూజ చేయిస్తా అని చెప్పి డబ్బులు గుంజుకున్నట్లుగా, ఆవిడ మోసపోయానని గ్రహించి మొకిలా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తా అని చెప్పి ఎంతోమందిని మోసం చేసినట్లుగా, వాటి ద్వారా సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3 కోట్ల రూపాయలు ఈ శ్రీవర్షిని తల్లిదండ్రులకి చెక్ రూపంలో అందించినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఒక్కొక్కరు అఘోరి మీద ఒక్కొక్క ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఈ అఘోరి లైఫ్లో? ఇప్పుడు అఘోరి అనే వ్యక్తి ఇచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు, 3 కోట్లు చెక్ ఇచ్చాడు అని. అదే అలియాస్ శ్రీనివాస్ అనుకోండి, ఇచ్చాడు అని అంటే ఆ చెక్కు 3 కోట్లకి చెక్కు వేసి రాసిస్తే ఏ రకంగా వాళ్ళకి తీసుకోగలుగుతారు? ఇంకోటి, వాళ్ళు ఏమైనా ట్యాక్స్ పేడ్ ఉంటుందా? వాళ్ళ పరిస్థితులు చూస్తే మనకు తెలుస్తుంది. ఈవేళ రేపు 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలంటేనే పాన్ కార్డు ఇవన్నీ అడుగుతారు. 3 కోట్ల చెక్కు తీసుకెళ్లి ఏ రకంగా వేస్తారు వాళ్ళు? అసలు నిజంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ దగ్గర 3 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయా? అకౌంట్లో ఉన్నాయా లేదా అనే దానికన్నా కూడా ఫస్ట్ ఆయన ఏదో మోసం చేయాలనుకున్నాడు, ఏదో ఒక చెక్ వేసి ఇస్తాడు, వదిలేసేయండి. సో వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళ అమ్మాయిని గుజరాత్కి వెళ్ళి పట్టుకొచ్చుకున్నారు, రోజు ఏడుస్తున్నారు, వాళ్ళ అన్నలు మాట్లాడుతున్నారు, ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు? అంటే 3 కోట్లకి మీరు మీ అమ్మాయిని ఇచ్చేసారని చెప్పేసి అందరూ అంటారు కాబట్టి వీళ్ళు బయట పెట్టకుండా ఉన్నారా? సరే, ఆ 3 కోట్లు తీసుకుంటే వీళ్ళకి ఏమైనా చెక్కు పాస్ అవ్వలేదా? మేబీ 3 కోట్లు చెక్ ఇచ్చాడు కదా అని చెప్పి ఆయనతో పంపించేశారేమో. పంపించిన తర్వాత మొత్తం ఒక ఇలాకత మఫిలియా లాగా నడుస్తుంది. ఖచ్చితంగా 3 కోట్ల చెక్ పాస్ అయిపోయి ఉంటే వదిలేసేవాళ్ళేమో అమ్మాయిని. ఇక్కడ అదే డౌట్. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులకు కానీ ఈ రోజు బయట పెట్టారు అని అంటే సో ఆల్రెడీ ఆ చెక్ పాస్ అవ్వకపోతే బయట వచ్చి ఉంటుంది. మేబీ ఒకవేళ పాస్ అయి ఉంటే తెలిసేదే కాదా? చెక్ పాస్ అయి ఉంటే ఈ విషయాలు ఇంతంత రాద్ధాంతం ఇంత రభస అయ్యేది కాదేమో. ఎందుకంటే వాళ్ళు 1 మంత్ అక్కడ అమ్మాయికి వర్షినికి తెలియదు కదా. ఇప్పుడు వర్షినికి అఘోరాన్ని వెళ్ళి పరిచయం చేసుకొని ఆయనతో ముందు ఈ అమ్మాయి ముందు వెళ్ళలేదు కదా. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయిని మీరు చెప్పినట్టు వశీకరణ ఏం మాటలు చెప్పాడో, ఏం చెప్పాడో, డబ్బులు ఆశ చూపెట్టాడో, ఏం చూపెట్టాడో, సో ఆ అమ్మాయిని వశపరుచుకున్నాడు. అంటే మాటలతో చెప్పుండొచ్చు, ఏదో మాటలు చెప్తే వశపరుచుకొని ఉండొచ్చు. అంటే వీళ్ళు ప్రోత్సహించిందే కదా. ఇంట్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటూ మాట్లాడుతూ అంత ఇది చేస్తా మీకు ఒక చెక్కు రాసిచ్చే అంత చనువు వీళ్ళకి వచ్చింది అని అంటే అతనికి వీళ్ళకి ఏం డీలింగ్స్ జరిగాయి? ఆ 3 కోట్లకి ఇప్పుడు సాధారణంగా 3 కోట్లు ఎవరికైనా ఇస్తారా? ఏం మాటలు చెప్పి ఇచ్చారు? ఒక వ్యక్తి 3 కోట్లు ఇచ్చారు అని అన్నప్పుడు ఏం ట్రాన్సాక్షన్ జరిగింది? వాళ్ళ దగ్గర ఒప్పందం ఏంటి? ఏ ఒప్పందంతో ఇచ్చారు ఆ 3 కోట్లకి చెక్? ఇప్పుడు శ్రీనివాస్ అసలు తనని తాను తన జీవితాన్ని శివునికి అర్పించుకున్నాను అని చెప్పి తాను ఒక పురుషుడిగా జన్మన ఎత్తినప్పటికీ ట్రాన్స్జెండర్గా మారాడు. ఇప్పుడు శ్రీవర్షిని ఏమో తనతో బెడ్ని గంట అంటుంది. అసలు ఏంటి, ఎలా సాధ్యం అంటారు? అసలు ఒకటే, ఇది మీడియా కూడా ఇంత హైప్ ఇచ్చి అదే టీవీ ఛానల్లో వాళ్ళు అడుగుతున్నారు. సో పిల్లలకు పుడతారని, భవానీ మాత పుడతారా శివయ్య పుడతారా అని అంట. వీళ్ళకి కొంచెమైనా సంస్కారం అనేది ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు మదం ఎక్కి పిచ్చెక్కి ఒక మెంటల్ స్థాయి ఒక స్థాయికి దాటేశారు. పిచ్చి ఒక స్థాయికి దాటేసింది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి హిందువులు ఏదైతే ఆరాధ్యంగా భావించే శివయ్య పేరు భవానీ మాత పేరు ఎత్తటం అనేది ఎంత తప్పు. అసలు ఒక పిచ్చోళ్ళని పెట్టుకొని ఇంటర్వ్యూలు చేస్తూ సో వీళ్ళ స్వార్థాని కోసం హిందూ మతాన్ని కించపరుస్తున్నట్టే కనపడుతుంది ఈ ఛానల్స్ వాళ్ళు. కొంతమంది అంటే వాళ్ళు పాటలు పాడారా, వాళ్ళతో పాటలు పాడించటమా? ఆయన పాట పాడితే దానికి మురిసిపోతూ యాంకర్ మాట్లాడటం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. అరే ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ శ్రీవర్షిని వివాహం చేసుకున్నారు. వారు ఇప్పుడు వారి హనీమూన్ కోసం
వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఇది దీన్ని ఎలా ఈ చూడాలి? పిచ్చి పరాకాష్ఠకి వాళ్ళకి కాదు వెళ్ళింది, కొన్ని ఛానల్స్కి వెళ్ళాయి. ఈ పిచ్చి పరాకాష్ఠ వాళ్ళకు కూడా పిచ్చి ఎక్కేసింది. అంటే ఎంతైనా ఈ జనాల్ని ఎలా రెచ్చగొడుతున్నారు, ఎలా అంటే ఒకళ్ళు చేసిన తప్పు ఇంకొకళ్ళు చేస్తారు. అఘోరి ముసుగులో రేపొద్దున ఎన్ని అరాచకాలు జరుగుతాయో ఎవరు ఖండించగలుగుతారు? ఇది ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది, ఎక్స్పెషలీ జర్నలిస్టులకు ఎక్కువ భాగం ఉంటుంది. సో అది అతిక్రమించేశారు ఇక్కడ, ఆ స్థాయిని దాటిపోయారు. ఎందుకంటే మనం సమాజానికి ఏమి ఇస్తాం? రేపొద్దున ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. వాళ్ళని మనం అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి అంటది నేను మేజర్ని, నన్ను నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళాను అని అంటుంది. ఏం చేయగలుగుతున్నారు? పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. సరే, శ్రీనివాస్ దగ్గర నుంచి ఆ అమ్మాయికి రక్షణ ఎలా? నేను చెప్పేది ఆ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత ఎవరిది అని అంటే, ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించండి. ఆ అమ్మాయికి కానీ ఏమైనా జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అతని హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈరోజు వివాహం కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి అంటుంది గతంలోనే మాకు అయిపోయింది అని అంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే మాకు మా అమ్మ మా నాన్నే పెళ్లి చేశారని అంటుంది. అంటే పెళ్లి చేసినందుకే శ్రీవర్షిని తల్లిదండ్రులు అఘోరి దగ్గర నుంచి 3 కోట్ల రూపాయల చెక్ తీసుకున్నారు. ఖచ్చితంగా అలాంటి ట్రాన్సాక్షన్స్ అలాంటిదే ఏదో జరిగింది. ఇప్పుడు లేకుండా 3 కోట్లు ఎవరు ఇస్తారు చెప్పండి? 3 కోట్లు ఇచ్చేదానికి చెక్కు ఒక ఆశ చూపెట్టడం అనేది అక్కడ ఆయన ఇచ్చినా అది చెల్లదు. 3 కోట్లకి ఏ రకంగా వాళ్ళు డ్రా చేసుకోలేరు. ఈయన దగ్గర ఉందో లేదో వాళ్ళకి తెలియదు. సో మధ్యలో ఒక పేపర్ మీద అయితే ఒక సంతకం పెట్టాడని వాళ్ళు చూపిస్తున్నారు కదా, చెప్తున్నారు కదా, చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చాడని చెప్తున్నారు కదా. సో ఈయన్ని పెళ్లి చేసిన దానికి ఇచ్చారేమో. ఇప్పుడు మొదటి భార్య ఆ అమ్మాయి కరెక్టే అదంటే మొదటి భార్య అని చెప్పుకుంటుంది. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చావు, కంప్లైంట్ అంటే మీడియా ముఖంగా ముసుకేసుకొని ఇచ్చింది. సో నీకు అంత సామాజిక స్పృహ ఉంటే, అంటే నేను సమాజానికి నేను మేల్కొల్పాలి అనే ఉద్దేశం ఆ అమ్మాయిలో ఉంటే ఓపెన్ అప్ అవ్వండి. జరిగింది కానీ ఇంకో 10 మందికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో అమ్మాయిని ఎవరు తప్పు పట్టరు, ఎందుకంటే ఇంకో కొంతమందిని కాపాడుతుంది అమ్మాయి. ఫస్ట్ తప్పు చేశానని ఆ అమ్మాయి రిగ్రెట్ అవుతుంది కాబట్టి, అమ్మాయి నేను తప్పు చేశానని తను ఫీల్ అవుతుంది కాబట్టి, సో ఇంకో 10 మందిని అమ్మాయి కాపాడింది అవుతుంది. అందుకని ఆ అమ్మాయి ఓపెన్ అయ్యి సో కేసు పెట్టి ఆ శ్రీనివాసుని తీసుకొచ్చి నిజాలు ఏంటనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇది రోజు ఒక నెవర్ ఎండ్ సీరియల్ లాగా రోజు ఎపిసోడ్లుగా వెళ్తూనే ఉంటుందా? ఇది ఎన్ని రోజులు ఇలాంటివి? ఇంకా దీని మూలాన లైవ్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. చాలా ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రేప్ కేసులు ఎన్ని జరిగాయో, ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా జరిగింది. ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ జరుగుతుంటే ఓన్లీ అఘోరా అని చెప్పేసి, ఆ వర్షిణి అని చెప్పేసి వీళ్ళ ఇష్యూల గురించి చెప్తా ఉంటే అసలు ప్రపంచంలో చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి జనాలకి. అవన్నీ కనుమరుగైపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఓన్లీ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఇంకా వేరే ప్రాబ్లం ఏదీ లేదన్నట్టు. అసలు ఒక న్యూస్ ఛానల్ పెడితే కూడా ఏమొస్తుంది? ఎంతసేపు అఘోరి అంటే వీళ్ళే బిరుదు ఇచ్చేస్తున్నారు, వీళ్ళే ఇస్తున్నారు బిరుదు అఘోరి అని. శ్రీనివాస్ అలియాస్ పింకీకి వీళ్ళే అఘోరి అని బిరుదిస్తున్నారు. అఘోరి వర్షిణి, వాళ్ళిద్దరు పెళ్ళి, ఇంకో 3వ అమ్మాయి, ఒక రాధ 2 కృష్ణులు. ఇది ఎట్లా పోల్చుకుంటారు? ఒక కృష్ణుడు 2 రాధలు, అతను కృష్ణుడు కాదే 3 రాధలు అయ్యారు. ఇక్కడ ఏ రకంగా పోల్చుకుంటున్నారు? దీని మూలాన ఏ రకంగా ఎవరికి మంచి జరుగుతుంది చెప్పండి? ఖచ్చితంగా దీని మీద కరెక్ట్గా పెట్టగలిగే వాళ్ళు, కేసు పెట్టగలిగే వాళ్ళు ధైర్యంగా బయట రావాలి, కేసు పెట్టాలి, పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ రోజు పోలీసులు కానీ దీన్ని కానీ సరిగా పట్టించుకోకుండా, ఒకవేళ మేబీ మీరు అన్నట్టు శ్రీనివాస్ అలియాస్ పింకీకి కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వెనకాల పొలిటీషియన్స్ ఎవరైనా ఉండి ఒత్తిడి చేసి అతన్ని కేసులు రానివ్వకుండా చూస్తున్నప్పుడు ఒక సమాజంలో ఒక చైతన్యం పరచడం కోసం ఒక ఉద్యమం లాంటిది జరిగినా కూడా మంచిదే. అప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాల్సింది మీడియా ఆ టైంలో. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ రోజున ఒక అఘోరి వచ్చి హిందూ మతానికి ఉన్న విలువలను తగ్గించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ పెంచే ప్రయత్నం కన్నా తగ్గించే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది ఒక హిందూ మతం మీద దాడి లాంటిదే జరుగుతుంది ఇక్కడ.
అఘోరి అనేవాళ్ళు మనం హిందువులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా పవిత్రంగా భావిస్తాం. వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు మనుషులు సమాజంలోకి దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఇతను అఘోరి అని చెప్పి వస్తే రేపొద్దున ఇంకెంతమంది తయారవుతారు ఇలాంటి వాళ్ళు? ఇలా అమ్మాయిలను పట్టుకెళ్ళిపోతూనే ఉంటారుగా. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్, 2 రాష్ట్రాలు కూడా చొరవ తీసుకోవాలి. దీన్ని ఒకటి సొల్యూషన్ అంటూ ఒకటి కనిపెట్టాలి. కనిపెట్టకపోతే ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.